விடுமோ நீ? எனக்கு நான் வேற பக்கம் அந்த ஊழியர்கள் முடிச்சுட்டு ஒரு சபையை ஸ்தாபிச்சுட்டு சரி பெங்களூர் கிளம்பலாம் அப்படின்னு சொல்லி போகும்போது தான் சரி எனக்கு இந்த முள்பாகம் தான் எனக்கு ஆல்ரெடி தெரியும், பாஸ்டர் தெரியும், సభయం తెలియం. ఈ ప్రాంతంలో ఒక సేవను బట్టి మేము వచ్చి ఉన్నాం. గత 10 సంవత్సరాల కింద ఈ ప్రాంతంలో ముడుబాకుడు మరియు దైవ సేవకుడు ఈ సంఘము నాకు తెలుసు, పరిచయమైనది. ఆ జ్ఞాపకార్థంగా ఈ మార్గమందున వెళ్ళొచ్చు నేను మీ మధ్యలో ఈ రోజు రావడం జరిగింది. நம்ம சிந்தனையில ஆவியானவர் யார் நம்மை கொண்டு வருகிறாரோ அவங்க விசேஷித்தமானவர்கள். మన ఆలోచనలో దేవుడు ఎవరిని మన మధ్యలో మాట్లాడడానికి నిలబెట్టిస్తాడో అది విశేషమైన ఒక కార్యమై కనబడొచ్చాయి. ఆమేన్ சொல்லுங்களே. ఆమేన్ చెప్పండి. எனக்கு தெரிஞ்சிருந்தா நான் என்னுடைய வளத்தின்படி என்னுடைய కాంటాక్ట్ పడి నేను ఇండియాకి వేరే పోయించலாம். నాకు తెలిసితే నాకున్న కాంటాక్ట్ ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు. அதுவும் ஊழியம் தான், பட் அதுல எனக்கு பெரிய விருப்பம் கிடையாது. అది కూడా సేవనే, కానీ అందులో నాకు ఎటువంటి ఒక ఆశయం కాదు. దేవుని யார்கிட்ட நிக்க சொல்றாரో கண்டிப்பா நிக்கும். దేవుడు నన్ను ఎక్కడ నిలబడమంటాడో అక్కడ నేను నిలబడతాను. ఆమేన్ ఆమేన్. பெரிய பெரிய மைக்கு பார்த்து பெரிய பெரிய கூட்டத்தை பார்த்து ஓடுற கூட்டம் அல்ல. పెద్ద పెద్ద మైకులు పెద్ద పెద్ద సంఘమును చూస్తూ నేను పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళేవాడు కాదు. ముందు தெருவுல நின்னு ప్రసంగం பண்ணி அப்படிதான் ஊழியத்தை ఆరంభించాం. మేము మార్గ మధ్యలో నడు వీధిలో నిలుచుకుంటూ నేను సేవ చేసుకుంటూ ముందుకు సాగిన వాళ్ళని. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. சொல்லுங்க. దేవుని దృష్టి చెప్పండి. உங்களை ఆశీర్వదింపారాக. దేవుడు నిన్ను దీవించును గాక. ఒకరు చెప్పండి. சொல்லுங்க. మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి చెప్పండి, దేవుడు నిన్ను దీవించును గాక. நல்லா இருப்பீங்கன்னு சொல்லுங்க. మీరు బాగుంటారని చెప్పండి. நல்லா இருப்பீங்கன்னு சொல்லுங்க. మీరు బాగుంటారని చెప్పండి. కాదు కేవలం కాదుల ముట్టి சொல்லுங்க. వాళ్ళు చెవులు పడకపోతే వాళ్ళ మీద చెవుల మీద ఒక ఒట్టి చెప్పండి, నువ్వు బాగుంటావు. நல்லா இருப்பீங்கன்னு சொல்லுங்க. నువ్వు బాగానే ఉంటావు. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. பல சயின்டிஸ்ட் ஆராய்ந்து பார்க்க வேண்டிய ஒரு காரியம் என்ன அப்படின்னு சொன்னா, అనేక సందర్భములుగా మన సైంటిస్టులు మనం కనబెట్టిన కార్యములు ఏమిటంటే, இந்த இயேசுவை ஏற்றுக்கொண்ட நபர்களும் இயேசுவை அறிக்கையிட்ட நாமங்களும் ஒருபோதும் வெட்கப்பட்டு போன சரித்திரம் இப்போதைக்கு கிடையாது. ఈ మన సైంటిస్టులందరూ చెప్పడం దేవుని నామమును మహిమపరిచేవారు, స్తుతించేవారు ఏనాడు సిగ్గుపడినదే కాదు అని అంటున్నారు. ఆమేన్ చెప్పండి. చెప్పండి. எந்த நோக்கத்தோட வந்தேன்னு தெரியல, ஆனா ஒரு நிமிஷம் கர்த்தர் கண்டிப்பா இவங்களை வேற வேற கட்டளை கர்த்தர் கண்டிப்பா கொண்டு போவார். ఏ ఉద్దేశపూర్వకమైన నేను వచ్చానో నాకు తెలియదు, కానీ దేవుడు ఒక్క మాట వలె నిన్ను బలపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. என் மனைவியை நான் கேஜிஎஃப்ல விட்டுட்டு அவங்க ஊழியத்தை பார்த்துட்டு இருக்காங்க, நான் என் பிள்ளையை கூட்டிங்க வந்தேன். నా భార్యని కేజీఎఫ్ ప్రాంతంలో ఒక సంఘంలో సేవకులు మొదలుపెట్టి నేను ఇక్కడికి వచ్చినాను. ஆனா ஒரு காரியம் என்னவென்றால், என்னுடைய இருதயத்தை கர்த்தர் போட்ட வார்த்தையை சில நேரத்துல மட்டும் பேசிட்டு உங்களை நான் வாழ்த்தி ஜெபிக்கணும்னு விரும்புகிறேன். దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీతో పలకరించి చిన్నగా నేను తర్వాత మీ కొరకు ప్రార్థించాలనుకున్నాను. ఆమేన్ చెప్పండి. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మూడు ముறை இந்த సభకి நான் வந்திருக்கிறேன். ఈ సంఘములో నేను మూడవసారి ఈ సంఘములో నేను వచ్చుచున్నాను. நீங்க மறந்திருக்கலாம், நான் ஒருபோதும் இந்த சபையை மறக்க மாட்டேன், பாஸ்டர் மறக்க மாட்டேன். మీరు నన్ను మర్చి ఉండొచ్చు, కానీ నేను మాత్రం ఏనాడు ఈ సంఘమును కానీ దైవ సేవకు నేను మరవను. ఆయన అందరూ మీరు బాగానే ఉంటారు చూడండి. హల్లెలూయా చెప్పండి. మలకియా 3వ అధ్యాయం 1వ వచనం. మలకియా గ్రంథమందున 3వ అధ్యాయమున இதோ 3వ వాక్యంలో సదృశ్యం, தூதனை அனுப்புகிறேன், ఇగో నేను నీకు ఒక దూతని పంపిస్తున్నాను. அவன் புதிய வழிகளை ஆயத்தப்படுத்துவான், ఆయన నీ కొరకు నూతన మార్గమును ఏర్పరచువాడు. தேடுகிற విரும்புகிற ఉடன்பడికై தூதனமானவன். ఆయన నీ ఆలోచనలను నీ దుఃఖములను తెలుసుకొనుచు అందువలే నీ కొరకు పంపింపబడినవాడు. இதோ సభకి తీవ్రమాய் வருகிறான், ఇగో సంఘములో ప్రవక్త ప్రవేశించే రాబోచున్నాడు என்று சேனைகள் கர்த்தர் சொல்லுகிறார். ఇగో రాబోచున్నాడని దైవ సైన్యములు వెళ్ళిపోతే దేవుడు చెప్తున్నాడు. మలకియా 3:1. మలకియా 3వ అధ్యాయం మొదటి వాక్యం. ఆమేన్ சொல்லுங்களே. హల్లెలూయా சொல்லுங்களே. இதோ இந்த சபைக்கும் இந்த ஜனத்துக்கும் கர்த்தர் ஒரு தூதனை அனுப்புகிறார். ఇగో ఈ సంఘమునకు ఈ సేవకు దేవుడు ఒక దూతుడిని పంపించుచున్నాడు. ஒரு புதிய வழியை கர்த்தர் ஆயத்தப்படுத்துவார். ఆయన మీ కొరకు ఒక మంచి మార్గమును స్థిరపరచువాడై ఉన్నాడు. ఆమేన్ சொல்லுங்களே. ఆమేన్ చెప్పండి. வாழ்க்கையில வழியே இல்லாம இருக்கலாம், ఒకవేళ ఈ రోజున మీ జీవితంలో వేరే మార్గమే లేక నమ్మకం ఇழந்து పోயிருக்கலாம், మీరు ఒకవేళ మీ నమ్మకం పోగొట్టుకోవచ్చు, విట్టు పోயிருக்கலாம், మీరు
మీరు ప్రేమించిన వారు మిమ్మల్ని వదిలిపోయవచ్చు. புரியாம இருந்திருக்கலாம். అనేకులకు అర్థం కాకుండా ఉండొచ్చు. இதோ உனக்கு நேரா ஒரு வழி ஆயத்தப்படுத்துகிறார். ఇగో నేను నీకు ముందుగా ఒక మార్గమును సిద్ధపరచుతున్నాను. நம்பிக்கை இல்லாத நம்பிக்கை உண்டாக்க, నమ్మకం లేని వారికి ఒక నమ్మకం సృష్టించడానికి, వ్యాధి సుగమాక, బలహీనులను నేను బలపరచడం కోసమే, సంతోషమే మறுபடியும் அவன் உள்ளத்துல சந்தோஷம் வருவதாக, సంతోషం లేని వారి హృదయంలో మరలా సంతోషం కలగ చేయడం కొరకు ஒரு புதிய வழியை கர்த்தர் ஆயத்தப்படுத்துவார். మార్గమును నేను సిద్ధపరచుచున్నానని ఆమేన్ சொல்லுகிறேன். ఆమేన్. சபைக்கு வேறு சுகமளிக்கிற ஊழியம் மட்டுமல்ல, ఈ సంఘములో స్వస్థపరచబడటం మాత్రమే కాక இந்த சபைக்கு இந்த ஜனத்துக்கும் தேவ தூதர் நடத்த ரொம்ப அவசியமாயிருக்கு. ఈ సంఘములో సేవకు దేవుడు తన దూతలను పంపించి మార్గమును నడిపించాలి. ఆమేన్ சொல்லுகிறேன். అదే గట్టిగా చెప్పబడి ఆమేన్ చెప్పండి. அந்த சங்கரை மூடி கொண்டு அபிஷேகத்தோடு దేవుని దిగొచ్చిన అనేక కార్యములు చేస్తున్నాడు. கரங்களை கர்த்தர் பிடிப்பாராக. నీ చేతులను దేవుడు நீங்க கையை தட்ட வேலையை தேவ தூதர் சபையில உங்க வீட்டுல இறங்கி வருவாரா? మీ చొప్పట మనుషులుగా మీ చేతులు పట్టుకున్నారు. దేవుడు దిగొస్తున్నారు. நீ ரட்சிக்கப்படாத கரங்களை ஆகட்டும், నీ చేతులు విడవకుండా நீ இயேசு வைத்துக்கொள்ள குடும்பத்தாகட்டும், నీవు యేసయ్యను தேவ தூதர் ஊழியம் செய்கிறார்கள். ఈ ప్రాంతంలో సేవలు చేయుచున్నారు. இயேசுவே தெய்வம் என்று அறியக்கூடிய நாட்கள் சீக்கிரமா வரப்போகிறது. యేసు ఒక్కడే దేవుడు అని సెలవిచ్చే మార్గము రాబోవు దినములు త్వరలో ఉన్నది. ஆமென் சொல்லுங்களேன். ఆమేన్ చెప్పండి. யாக்கோபு ஒரு தரிசனத்தை பார்க்கிறார். యాకోబు తన దర్శనమును தேவ చూచుచున్నాడు. தூதர் ஏறுவதும் இறங்குவதும் பார்க்கிறார். దేవుడు యాకోబు తన దర్శనము ద్వారా ఉన్నత ఆకాశమునకు ఎక్కడం దిగడం చూచుచున్నాడు. எத்தனை பேர் படிச்சிருக்கீங்க? ఎంతమంది ఈ వాక్యం చదివినారు? அது எப்படின்னா ascending descending ன்னு சொல்லுவாங்க. అది ఎలా అంటే అటువైపు ఇటువైపు అని చెప్పగలరు. 1 2 3 4 5 6 7 என்றது ascending, அப்படியே ரிவர்ஸ் பண்ணா அது descending. 1 2 3 1 2 3 4 అంటే అది అసెండింగ్. అలా మళ్ళీ మనం రివర్స్ లో చదువుకుంటే అది డిసెండింగ్ అంటారు. உங்களுக்கு தெரியுமா ஸ்கூல்ல 2 మార్క్ தருவாங்க. స్కూల్లో బడిలో 2 మార్కులు ఇస్తారు. ஸ்கூல் பக்கம் போறதே இல்ல. నా స్కూల్ వైపు నేను బడి పోదే లేదంటున్నారా? இன்றைக்கும் ரட்சிக்கப்பட்ட பிள்ளைகள், ఈ రోజున కూడా రక్షింపబడిన బిడ్డలు, இயேசுவை ஆராதிக்கிற பிள்ளைகள், యేసుక్రీస్తుని ఆరాధించలేని బిడ్డలు, ஆராதனை ஆலயத்துக்கு வர தேவ பிள்ளைகளாகட்டும், ఆరాధనలకు వచ్చి ఆరాధన చేయు దేవ బిడ్డలైన సరే தேவ தூதர்களை போலவும் ஏறவும் இறங்கத்தான் செய்கிறார்கள். ఈ రోజున కూడా అదే దైవదూతల వలె ఆరాధన చేయు భక్తులు అలా ఎక్కుతూ దిగుతూనే ఉన్నారు. நான் எதை சொல்ல வரேன்னா, ஜெபஜீவியத்துல ஆவிக்குரிய வாழ்க்கையில ஒரு பக்கம் ஏறத்தான் செய்கிறோம், ஒரு பக்கம் இறங்கத்தான் செய்கிறோம். ఎందుకు ఈ మాట అంటున్నానంటే నీ జీవితంలో నీ ఆత్మికమైన జీవితంలో ఒకవైపు ఎక్కుచున్నావు, ఒకవైపు మరోవైపు దిగుచున్నావు. సండే సర్వీస్ అంత్యకాల అభిషేకం అలా కై తట్టి పాడறீங்க. ఆరాధనలో అంత్యకాల అభిషేకం అంటే మంచి చక్కని చప్పట్లు కొట్టి పాడుతున్నారు. పోయి తింగజన సలకరలో పరమ ఆవికుரிய వాక్యం ఎరిగినది. మరణ సోమవారం బుధవారం మంగళవారం అని మరణ ఆ మీలో ఉన్న ఆత్మ దిగిపోతున్నది. కొంచెం పళ్ళు వలి வந்து తలవలి వన్నా కూడా జోం పడరు మరందరం. ఒక్క పళ్ళు నొప్పి తలనొప్పి వచ్చినా కూడా ప్రార్థన చేయడం మర్చిపోతున్నామండి. అమ్మా சிரிக்க மாட்டீங்க நீங்க. నవ్వరా నవ్వంటే ఏమో తెలియదా నీకు? என்னடா நான் கர்த்தரை பிடிப்பேன்னு சொல்றீங்க, யாரா இருக்காங்களா? ఏదైనా కానీ నేను దేవుడి పాదం గట్టిగా పట్టుకుంటున్నానని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? உண்மையை சொல்லணும்னா சும்மா கையை வேணா உயர்த்துவோம். உண்மையான விஷயம் வந்து இல்ல, அதெல்லாம் புழுவாணி தொடரடிங்க நம்ம. మనము నిజంగా చెప్పాలంటే ఏదైనా చేయి చూపేదంటే మీరు చెయ్యతగలరు అంతే, కానీ ఆ మార్గమందున అలా నడవడానికి మీ వల్ల సాధ్యమైనది. ఎందుకంటే మనము అలా నడుచుకున్న వారు కావు. ஒரு எலுமிச்சம்பழத்தை வீட்டு வாசல்படி வச்சாலே ஐயா பாஸ்டர் ஐயா எலுமிச்சம்பழம் வச்சாங்க பாஸ்டர் ஐயான்றோம். ఒక నిమ్మకాయని బట్టి ఏదైనా వైద్యుడు వైద్యం చేశాడంటే అయ్యా నాకేదో చేశారయ్యా అని అనుకుంటాం. நாங்க இப்ப ஊழியத்துக்கு வந்திருக்கிறோம், ஒரு சபையை ஸ்தாபிக்கணும்ன்ற ஒரு இடத்தை பார்த்திருக்கிறோம். அங்க இருக்கிற இடத்துல ஒரு மந்திரவாதி இருக்கிறான். உங்க சக்சன் ஏறக்குற 10 கிலோமீட்டருக்கு முன்னாடி ஒரு மந்திரவாதி இருக்கிறான். ఇక్కడ నుండి సంఘంలో నుండి మనం ఒక 10 కిలోమీటర్ల దాకా దాదాపు వెళ్తే అక్కడ ఒక సంఘం స్థాపించాలని ఏర్పరచుచున్న స్థలంలో అక్కడ ఒక వైద్యుడు ఉన్నాడు. எனக்கு தெரிஞ்ச விஷயம் உங்களுக்கு தெரியல. నాకు తెలిసిన విషయం కూడా సంగతి మీకు తెలియదు. அவனை பார்க்க எந்தெந்த ஊர்ல இருந்து வராங்களா? ఆయన కలవాలని ఎక్కడో వేరే వేరే ఊరు నుండి ఆయన బయలుదేరుస్తున్నారంట. இதுக்கு நல்லது நடக்கும்னு சொல்லி, ఏదో మంచిది జరుగుతున్నాయని. ஆனா இயேசுவை சுமக்கக்கூடிய நாம் ఆయన యేసుక్రీస్తుని ప్రస్తాపింపబడుచున్న నేను ஜெபிக்கிறதுக்கு மறக்கிறோம். ప్రార్థించుటకు మర్చిపోతున్నాను. ஆசీర్వాదం எனக்கு வேணும், నా ఆశీర్వాదం మాత్రం కావాలి, எனக்கு வேணும், ఆయన మాత్రం నాకు కావాలి, சந்தோஷம் எனக்கு வேணும், నాకు సంతోషం కావాలి, எனக்கு வேணும், ఆయన నాకు కావాలి, எல்லாமே எனக்கு வேணும். ఏదైనా ఆయన వల్ల నాకు అన్ని కావాలి. ஜெபம் ஊழியம் எனக்கு வேண்டாம். ఆయన ప్రార్థన తరపున చేయాలంటే నా వల్ల కాదు. ఆమేన్.
இதெல்லாம் பாஸ்டர் பேச மாட்டாரு. ఇలా పాస్టర్ దైవ సేవకులు మిమ్మల్ని చూసి ఇలా మాట్లాడు. ஏன்னா இப்படி பேசினா அடுத்த வாரம் நீங்க வர మాటீங்க. ఎందుకంటే దైవ సేవకులు ఇలా గద్దించి మిమ్మల్ని మాట్లాడితే వచ్చేవారు మీరు ఎవరు సంఘానికి రారు. ஆனா நான் பேசுவேன். ఆయన నేను మాట్లాడగలను. அடுத்த వారం நான் వர మాటేன். ఎందుకంటే వచ్చేవారు నేను రాలేను మీ మధ్యలో. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. சத்தமா ஆமென் சொல்லுங்க. సత్యమా గట్టిగా ఆమేన్. எபிரேயர் 1ஆம் அதிகாரம் 7ஆம் வசனம் சொல்லுகிறது. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం தேவதூதர்களை காற்றுகளாகவும் దేవదూతల కన్నా ஊழியரை அக்கினியுடைய கர்த்தர் பண்ணிப்பார். దైవ సేవకుడిని అగ్నిమయముగా నేను దీవించగల చేయను. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. தேவதூதர்களை காற்றுகளாகவும் దేవదూతల కన్నా ஊழியரை அக்கினியுடைய கர்த்தர் பண்ணிப்பார். దైవ సేవకుడిని దేవదూతల కన్నా దైవ సేవకుడిని అగ్ని పాదముల వలె మార్చగలరు. தேவதூதர்கள் ரெக்கைகளை வைத்து வர மாட்டார்கள். దేవదూతలు తన రెక్కలు చాచుకుంటూ రారు. பரலோகம் திறந்து வர மாட்டார்கள். అక్కడ పరలోకం దిగి రారు. நீங்க ஜெபிச்சு ஆரம்பிச்சிட்டீங்கன்னு சொன்னா మీరు ప్రార్థించుటకు ప్రారంభించాలంటే గాబ్రియల్ దూత నెరిగి வந்துட்டாங்கன்னு அர்த்தம். గాబ్రియల్ దూతలు దిగి వచ్చారని అర్థం. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. ప్రసన్నత వాక్య బైబిల్ படிக்க ஆரம்பிச்சிட்டீங்கன்னா నిగాల నెరిగి வந்துட்டாங்கன்னு అర్థం. మీరు వాక్యం ద్వారా ప్రార్థించడం స్తుతించడం ప్రారంభించాలంటే గాబ్రియల్ దూతలు మీ మధ్యలో దిగి వచ్చారని అర్థం. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. ఎనకాల సభ என்றால் ఎందుకు సంఘం అంటే ఎనకాల ஊழியர் என்றால் ఎందుకు సేవకులు అంటే ஒரு ஆவிக்குரிய அக்கினி அமஞ்சு போனால் ఒక ఆత్మికమైన ఆత్మ మనలో ఆరిపోతే இந்த தேவதூதர் காற்றுகளாக இருக்கக்கூடிய காற்றும் ఈ దేవదూతల వలె వచ్చే ఒక గాలి இந்த அக்கினியும் ఈ అగ్ని జ్వాల சேர்ந்து రెండు కలిపి இந்த வார்த்தையை வைத்து ఈ దైవ శాస్త్రం அக்கினி இன்னுமாய் படரப்படும். ఆత్మ పెరుగునట్లుగా చేయొచ్చునని ఆత్మ. இந்த ஊர்ல கண்டிப்பா அடுப்பு பார்த்திருப்பீங்க இல்லையா? ఈ గ్రామంలో మీరందరూ పొయ్యిలు చూసింటారు. పొయ్యి అంటించడం. நல்லா గ్యాస్ స్టవ్ தான், ఇండక్షన్ స్టవ్ தான். அடுப்பு பார்த்தது இல்லையா நீங்க? ఏమండి స్టవ్ మాత్రమేనా? పొయ్యిలు లేవా? అందరింట్లో పొయ్యిలు ఉన్నాయా? అందరింట్లో పొయ్యిలు ఉన్నాయా? அதுல வரைக்கும் எனக்கு சந்தோஷம். ஆமென் சொல்லுங்க. అంతవరకు సంతోషం. ఆమేన్ చెప్పండి. அடுப்பை விட அடுப்புல பயன்படுத்தக்கூடிய அந்த ஊதாங்கன்ற ஒரு இரும்பு ரொம்ப முக்கியம் பாருங்க. ఆ పొయ్యిల కన్నా పొయ్యిలో ఊదే ఆ పైపులు ఉన్నాయి కదా, ఏమంటే ఊదుగోలు. ஊதுகோடு ఆ ఊదుగోలు చాలా ముఖ్యమండి. అది చాలా ముఖ్యమండి. இது அடுப்புக்கு எரியுது உதவுதா இல்லையோ பல பேர் உருவாக்கி இருக்கிறது. ఆమేన్. ఆ పొయ్యి అంటించడానికి ఊదుగోలు ఊదడానికి ఉపయోగించబడుతుందో లేదో కానీ అనేకుడికి అది ఉపయోగింపబడుతున్నాయి ఊదుగోలు. ముళ్ళు తొలియాలి అమ్మాడు అడిగాను. నేనైతే ఆ ఊదుగోలు అనేకసారి మా అమ్మ చేతులు దెబ్బలు తిన్నాను నేను. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. எங்க ஊர்ல ஊதாங்கோல்னுவாங்க. మా ఊర్లో ఊదుగోలు అంటారు. தமிழ்நாட்டுல தீமட்டி கொலன்னுவாங்க. తమిళ్లో తీమటి కొడుకు అంటారు. ஊர்ல ஊதாங்கோல்னுவாங்களா? మీ ఊర్లో ఊదుగోలు అంటారా? ஆமென் சொல்லுங்களே. ఆమేన్ చెప్పండి. அடுப்பு எப்படிப்பட்ட அமைஞ்சிட்ட நிலையில் இருந்தாலும் கூட ఆ పొయ్యి ఎలా ఆరిపోయినదైనా కూడా இந்த ஊதாங்கோல் மலையுடைய காற்று அக்கினிமய படரப்படும். ఆ ఊదుగోలులో ఊది 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 గొప్ప స్థాయికి గొప్ప అగ్నిగా మార్చడానికి సాధ్యం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా சொல்லுங்களே. இன்னைக்கு ஒருவேளை உங்களுடைய ஆவிக்குரிய வாழ்க்கை அமைஞ்சு போகிற வேளையில வந்திருக்கலாம். ఒకవేళ మీ జీవితంలో ఆరిపోయిన పొయ్యి లాంటి ఒక జీవితం இருக்கலாம். ఓ దేవాది దేవుడు ఉన్నాడు. ஆனா இன்றைக்கு இந்த ஊதாங்கோல் மலையுடைய இந்த வசனங்கள் இந்த அக்கினி இனமாய் படரப்படும். ఈ రోజు దేవుని వాక్యం ఆ ఊదుగోలు వలె నిన్ను ఊది 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 అలా కైயை తట్టి ఆమేన్ சொல்லுங்க. అది చెప్పండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. யாருக்கு தேவதூதர் வழியா இருப்பார்கள்? ఎవరికి దేవదూతుడు దారి చూపించేవాడు తోడై ఉంటారు. ஏன் సభకి வருகிறார்? ఎందుకు సంఘములో ஏன் ప్రవేశిస్తారు? சபைக்கு தீவிரமாய் வருகிறார்? ఎందుకు సంఘములో ఆయన ప్రవేశించారు? ஏன் நம்மை பலப்படுத்த வேண்டும்? ఎందుకు మమ్మల్ని బలపరించాలి? யாரை பலப்படுத்துவார்? ఎవరిని బలపరించాలి? எப்படி பலப்படுத்துவார்? ఎలా బలపరించాలి? ஒரு சில காரியங்கள் மட்டும் நாம் உங்களுக்கு ஞாபகம் வைக்கிற மாதிரி కొన్ని சொல்றேன். కార్యాలు మాత్రం మీ జ్ఞాపక శక్తికి ఉండే మాదిరిగా నేను మాట్లాడాలనుకుంటున్నాను. நான் நல்ல நாள்ல நேரத்துக்கு முடிக்க மாட்டேன். నా మంచి రోజుల్లో సమయాన్ని ముగించేవాడిని కాదు. ஆனாலும் ఆయన எனக்கு ஒரு பாரத்தை நாவில என்ன போட்டாலும் அந்த வார்த்தையை மட்டும் நான் ஜெபித்து முடிக்கணும்னு விரும்புகிறேன். ఆయన దేవుడు ఆత్మస్వరూపుడై నాలో ఏ భారం నుంచి మాట్లాడమన్నారో అవి మాట్లాడే వరకు నేను ముగింపలేను. மறுபடியும் ஒரு முறை கர்த்தருடைய சித்தமானால் வர வாய்ப்புகள்
இருந்தால் ஒரு 5 வருஷமோ 10 வருஷமோ 20 வருஷமோ தெரியாது. మరలా దేవుని చిత్తమైతే గత సంవత్సరాలు 5-10 సంవత్సరాలు అయినా సరే నాకు తెలియదు. కానీ మరలా అటువంటి సమయం నాకు దొరికితే அந்த டைம் வேற மாதிரி பேசுவேன். ఆ రోజున నేను వేరే రకం హల్లెలూయా వేరే రకంగా దేవుని వాక్యం చేస్తాను మంచిది. ఫిలిప్పీయులు 3వ అధ్యాయం 12వ వచనం சொல்லுது. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. நான் அடைந்தாயிற்று నేను పొందుకున్నాను அந்த முற்றும் தேறிட்டு ஒரு சொல்லலாம். అయినా అవి పూర్ణ సాధకంగా నా వల్ల కాదని అంటున్నాను. நான் கிறிஸ்து இயேசுவினால் எனக்காக பிடிக்கப்பட்டேனோ నేను ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వలె పట్టబడిన ఒక విశ్వాసిని. அதை பிடித்துக் கொள்ளும்படி ఆశయాగా తొడుగుகிறேன். అవి పట్టుకోవడానికి నాకు చాలా ఆశ కలిగి ఉన్నాను. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. யாருக்கு தேவதூதர் வழியா இருந்து பலப்படுத்துவார்? ఎవరిని దేవదూతుడు తోడై ఉండి బలపరచేవాడై ఉంటారో, எவன் ஒருவன் சொல்லுகிறானோ ఎవరు ఒక్కరు అంటున్నారో நான் எல்லாம் எனக்கு தெரியும், నాకు అన్నీ తెలుసు, ఇక పాస్ట్కి தெரியாது கூட எனக்கு தெரியும்னு சொல்றான். సేవకుడు కూడా తెలియదు అవన్నీ నాకు తెలుసు, எனக்கு தெரியும்னு சொல்றவன் கண்டிப்பா வழியா இருக்க முடியாது. నాకు అన్నీ తెలుసు అని అనేవారికి దేవుడు ఏనాడో దేవుడు దారి నడిపించాడు. ஏன் உங்க புருஷனுக்கு தெரியாதது கூட உங்களுக்கு தெரியும்னு சொன்னா கூட உங்களுக்கு வழியை கர்த்தர் ஆயத்தப்படுத்த மாட்டார். ఎందుకంటే నా మొగుడుకు తెలియదు కూడా నాకు తెలుసు అని చెప్పేవారైతే అప్పుడు కూడా దేవుడు నీకు ఏ మార్గమును సిద్ధపరచడు. ஆயிரம் பிள்ளை உங்க அப்பா அம்மாக்கு தெரியாது நீங்க நினைச்சாலே உங்களை பலப்படுத்த மாட்டார். మా నాయన అమ్మ నాయనకి తెలియని సంగతి నాకు తెలుసు అని ఒకవేళ మీరు అనుకుంటే కూడా దేవుడు ఏ మార్గమును సిద్ధపరచడు. మీ ఎదురుగా அவங்க ரெண்டு பேரும் தட்டி எழுப்பாங்க. ஊரை விட்டு வந்து நான் பிரசங்கம் பண்ணி தூங்கிட்டு இருக்கேன். నేను గ్రామ ఊరు మొదలు కూడా వచ్చి మీ మధ్యలో దేవుడి వాక్యం చదువుతుంటే నేను నిద్రపోతున్నాను. 6 வருஷம் నేను నిద్రపోయి 6 సంవత్సరం అయిందండి. ఇక అవరే నీ என்ன பாருங்க அவரை பார்த்தா திரும்ப வந்துறப்ப అక్క 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 అన్నయ్య నన్ను చూడండి ఆయన చూసి ఏలాగో మీకు దేవుడి కృపగా నన్ను చూడండి. என்னை பாரு நான் கர்த்தரை சுமக்கக்கூடிய ஒரு கழுதை. నన్ను చూడండి నేను దేవుడి వాగ్దానమును నొప్పుకొని వచ్చిన ఒక గాడిది. என்னை பார்த்தால் கண்டிப்பா யோகம் வரும். నన్ను చూడండి మీకు యోగం వస్తుంది. ఆమేన్ சொல்லுங்களேன். ఆమేన్ చెప్పండి. హల్లెలూయా ఆమేన్ చెప్పండి. அப்ப நான் ஒரு நாளும் அடைந்தாயிட்டேன்னு ஒரு நாளும் சொல்லாமல் అప్పుడు నేను పొందుకున్నానని ఎవరు చెప్పగలరు? நான் தேடிட்டேன்னு ஒரு நாளும் சொல்லாமல் నేను అలాగే అన్ని తెలుసుకున్నానని ఎవరు చెప్పలేరు? எனக்காக பிடிக்கப்பட்டு ఎందుకు పట్టబడినానంటే அதை பிடித்துக் கொள்ளபடி అవి దేవుడి మార్గమును పట్టుకుని ஆசையாய் தொடர்க. నేను చాలా ఆశ కలిగి ఉన్నాను. கண்கள் மூடி ஒரு விஷயம் கூட கேளுங்க. ஆண்டவரே మీ కళ్ళు మూసుకుంటూ కారణం దేవుని అడగండి. எனக்காக பிடிக்கப்பட்டு దేవా నీ చేతిలో నేను పెట్టబడి ఉన్నాను. இல்ல கண்கள் மூடி ஒரு விஷயம் கூட கேளுங்களேன். ఒక్క నిమిషం మీరందరూ కళ్ళు మూసుకుంటూ ఇలా అడగండి. சபைக்கு வந்தாண்டவரே ప్రభువా ఎందుకు నేను ఈ సంఘంలోకి వచ్చాను? రక్షించబడి ఇతర வருஷம் ஆயிட்டு నేను రక్షింపబడి ఈ సంవత్సరం అయింది. కన్ను మూడి కేளுங்க. కళ్ళు మూసుకోండి సహోదరి అందరూ కళ్ళు మూసుకోండి. பிடிக்கப்பட்டு నేను ఎందుకు పట్టబడినానో அதை பிடித்துக் கொள்ளும்படி నన్ను నేను నిన్ను గట్టిగా పట్టుకోవాలని ஆசையாய் தொடருங்க. నేను నా జీవిత యాత్రలో ఆశ కలిగి ఉన్నానని ஒரு நாளும் தேக்கென்று நினைக்காமல் ஆண்டவரே నేను ఒక్క రోజు కూడా నాకు అన్నీ తెలుసు అని చెప్పడానికి కారణమైనా எல்லாம் தெரியும் ஒரு நாள் நான் சொல்லாமல் నాకు అన్నీ తెలుసు అని ఒక్క రోజు ఒక్కనాడు నేను చెప్పలేను నాయనా. நான் கிறிஸ்து இயேசுவில் அதற்காக பிடிக்கப்பட்டு క్రీస్తు యేసునందు నేను పట్టబడిన వాడై அதை பிடித்துக் கொள்ளும்படி నేను నా దేవుని రాజ్యమును ஆசையாய் தொடருங்க. నేను చాలా ఆశ కలిగి ఉన్నాను. ஆமென் சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. அடிப்படை சத்தியம் என்னவென்றால் నిజమైన ఒక మార్గము సత్యం ఏమిటంటే எல்லாரும் అందరూ రక్షింపబడాలి. அது உங்களுக்கு డౌట్ இல்ல? అందులో ఏ డౌట్ మీకు లేదు కదా? ఆ తల్లిని లేపండి. ఆ తల్లిని లేపండి. ఆ తల్లిని కలిసి లేపండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. చేతులు పెరిగెత్తి ఆమేన్. అడిపడి ఉన్నా రక్షింపబడను. నిజమైన మార్గం ఏమిటంటే రక్షింపబడాలి. యేసువై ఎంచుకొనుము. యేసుని అంగీకరించబడాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆవియాల అభిషేకం పెట్టుకొనుము. ఆత్మికమైన ఆత్మస్వరూపుడైన దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. సభయం దేవ విశ్వాసికులు అంగే నిక్கிறார்கள். ఆయన సంఘములో కూర్చున్న వారు విశ్వాసులు అక్కడే ఆగిపోయినారు. ఇతర వర్షమాయి రక్షింపబడ్డాన ఒక ప్రయోజనం கிடையாது. ఎన్నో గత సంవత్సరాలుగా రక్షింపబడి కానీ అక్కడే ఉన్నారు, ముందుకు సాగలేదు. ముందుకు పోదిల్ల
ముందు సాగలేదు, முன்னாடியே வருதுல వెనక్కి తిరిగి రాలేదు. நான் ஸ்டெடின்ற மாதிரி ஒரே నేను చాలా స్టడీగా ఉన్నానని చెప్పుకుంటున్నాను. హల్లెలూయా. அதே சங்கீதம் தான், అదే కీర్తన அதே గ్రంథము, 5 నిమిషం జపం தான், అదే 5 నిమిషాల ప్రార్థనే ஜெபிப்போம். ప్రార్థిస్తాం. ஆனா வாட்ஸ்அப் நல்ல நேரத்தை பார்த்து டைம் வெளியே போடுது. ఆయన మంచి సమయం చూసి బయటికి వెళ్ళటం యాదవ జీవితం. రక్షించబడ్డవర్ என்றால் வித்தியாசப்பட்டவர். రక్షింపబడిన వాడు అంటే అందులో తేడా కనపడాలి. ముఖத்துல ஒரு కర్తృడి ధైర్యం தெரியுமா? నీ ముఖంలో దేవుని ఒక ధైర్యము, నా పక్షమే ఉన్నాడని ఒక ధైర్యము, ఒక ప్రకాశము కలగరావాలి. பேச்சுல ஒரு கிருபை இருக்கணும். నీ మాటల్లో ఒక శుద్ధీకరణ, ఒక దేవుని కృప, దేవ సమాధానం ఎరిగి వరణం. దేవుని ఒక సమాధానము మీ మధ్యలో దిగి రావాలి. நீ போய் நிக்கிற இடத்துல குழப்பங்கள் கூட సమాధానமா పోగணும். నీవు ఎక్కడ నిలబడతావో అక్కడ ఒక కోపిస్తుడు, పాపిస్తుడు మధ్యలో, ఒక హత్య చేయటకు ఉన్నవారి మధ్యలో సమాధానం కలిగి వారు హత్య చేయకుండా పోవాలి. ஆனா மாறி நடக்கிறது என்ன? ఆయన బదులుగా మారి నడిచే కార్యం ఏమిటంటే, ఆల్రెడీ ప్రశ్న పెరుసా இருக்கும். ఆల్రెడీ మన జీవితంలో గొప్ప గొప్ప సంగతులు ఉంటుంది, సమస్యలు. జప குறிப்பு கூட சொல்லிட்டா போதுங்க. ప్రార్థన మనమేని చెప్పినా చాలండి. ఎరిగిన నెరుపుల ఎన్న ఉత్తర మారి ఊతి ఎన్నో పెరుసాకి మండుతున్న మంటలో ఇంకొంచెం నూనె వేసినట్టు పెద్దగా చేస్తారండి. ఇది మరకపడాలి ఉన్నాయి. ఇవి నా చూడండి ఎవరి నిరాకరించలేని సత్యం అండి. నా చూడండి నేను చెప్పేది నిజమే. అవును లేదా? எங்க வீட்டுல யாராவது வந்தா என் மனைவிக்கு அப்பதான் கை வலி வரும், அப்பதான் கால் வலி வரும். నా ఇంటికి మా వాళ్ళ తరపున ఎవరైనా చుట్టాలు వస్తే అప్పుడే నా భార్యకి చెయ్యి నొప్పు, కాలు నొప్పు. ఏమండి? அப்பதான் காய்ச்சல் வரும், பெட்ஷீட் போய் படுப்பா. అప్పుడే ఆమెకి జ్వరం వచ్చి ఆమె కమ్మని కప్పుకుంటూ పనుకుంటుంది. ஆனா டப்புன்னு அவங்க வீட்டுல யாராவது வரட்டும், అంత వెంటనే వారింటి తరపున ఎవరైనా రానండి. அப்ப எனக்கு ஓட முடியாத எலும்பு சொல்லி எலும்பే வச்சு అదే వెంటనే నాకు నిజంగా జ్వరం వచ్చే, అరే లేరా లై మా తరపున ఇంట్లో 1/2 కిలో వేయండి, 3/4 కిలో వేయండి, 1 కిలో వేయండి. అరే మటన్ తీసుకురా, చికెన్ తీసుకురా, కిలో తీసుకురా, పావు కిలో తీసుకురా అని చెప్తాడు. అమ్మా నిజమా? మీరు నోరు చూస్తే உண்மை மறக்கப்படாது మీరు దాచబెట్టలేని సత్యమే కదా ఇది. ஆமென் சொல்லுங்களா? ఆమేన్ చెప్పండి. ఏ మదర్ ఇల్లా, ఏ ఫాదర్ ఇల్లా, ఏ బ్రదర్ ఇల్లా, సిస్టర్ ఏనా లా పడి அவங்க தாய் தகப்பனை மாறிட்டாங்க. ఎందుకంటే ఆ అత్తైనా, మావైనా, అల్లుడైనా, కోడలైనా ఆ చరిత్ర ప్రకారం వాళ్ళు ఏం చేసుకుంటే మార్చుకున్నారండి. நீ ரட்சிக்கப்பட்டவனா இருந்தால் உன் கணவருடைய குடும்பத்தை உன்னுடைய தாய் தகப்பனை மனதார ஏற்றுக்கொள்ளணும். నీవు రక్షింపబడినది నిజమైతే నీ మొగుడు తరపున వచ్చే ప్రతి ఒక్కరిని తన కుటుంబంలో అంగీకరించాలి. ఆమేన్ சொல்றவங்க மட்டும் ఆశీర్వదించండి. ఆమేన్ చెప్పేవారు మాత్రం ఆశీర్వదించండి. ఆశీర్వదించయ్యా, ఆమేన్ చెప్పేవారు ఆశీర్వదించయ్యా. ఇప్పుడు చెప్తాను చూడండి అందరూ ఆశీర్వాదం కోసం. ఆమేన్. హల్లెలూయా. வேதத்தில் மறக்கப்படவில்லை சுவிசேஷம் சொல்லுவது దేవుని వాగ్దానమును దాచిపెట్టలేని ఒక సత్యం ఏమిటంటే ఆత్మ ఆదాయపడుతుంది. సువార్త ప్రకటించడం, ఆత్మ ఆదాయపడుతుంది. దేవుని రాజ్యమును చేరుటకు ఆత్మ ఆదాయపరచడం. 1 కొరింథీ 9:23 சொல்லுகிறது. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:29 వాక్యం చదివిస్తుంది. நான் சுவிசேషத்தில் உடன் பங்காளியாகும்படிக்கு నేను సువార్తను ప్రకటించడానికి నేను ఒక మంచి దాసుడినై ఉన్నానని. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. அது நிமித்தமே இப்படி செய்ய பவுல் சொல்லுகிறார். అలా చెప్పుకుంటే తన పౌరుల జీవితంలో కొనసాగిస్తున్నాడు. எனக்கென்று ஒரு வாழ்க்கை வாழாமல் నా కొరకై ఇవి నా జీవితం, ఇవి నా బ్రతుకుని చెప్పుకుంటూ జీవించకుండా, சுயாதீனமான வாழ்க்கை நினைக்காமல் ఒక స్వయంరూపమైన బ్రతుకోకుండా, நான் என் மனைவி, என் குடும்பம், என் பிள்ளைகள் மட்டும் நினைக்காமல் నేను నా భార్య బిడ్డలు నాది నాది అని చెప్పుకోకుండా, நான் சுவிசேஷத்தில் உடன் பங்காளியாகும். నేను సువార్త ప్రకటించడానికి నేను యుక్తిపరుడునై ఉన్నాను. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. சொல்லுங்க. పక్కన చూసి చెప్పండి. நீங்க உடன் பங்காளிகள். మీరు తోడైన వారు. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. நீங்க சுவிசேஷத்தில் உடன் பங்காளியா இருக்கிறீங்க. సువార్త ప్రకటించడంలో మీరు నా తోడైన వారు. చెప్పండి ఆమేన్. వచనం பேச வராது. నాకు వాక్యం చెప్పడానికి రాదు. ఆత్మ ఆదాయపడుతూ వరాదు. నాకు ఆత్మాదాయపరచడానికి రాదు. వరాదు. నాకు ప్రార్థించడానికి రాదు. వరాదు. నాకు పాడడానికి రాదు. இப்படி எல்லாம் பேசுனீங்க.
ఇలా మాట్లాడుతుంటే మీరు సంఘములో மறுபடியும் சுடத்தறியில் உள்ளவங்க ஞானஸ்நானம் கொடுப்பேன். சுடத்தறியில் ஞானஸ்நானம் கொடுப்பேன். మరలా మీకు ఒక అటువంటి మంచి బుద్ధి నేర్పించే ఒక కార్యం నేను చేయబోతున్నాను. ఆమేన్ சொல்லுங்களேன். ఆమేన్ చెప్పండి. బిసి నీళ్ళలో జ్ఞానస్నానం కొడుతున్నాను. ఉడుకుడిలో నేను బ్యాప్టిజం ఇస్తాను, సరదాగా కాదు. ఆమేన్ சொல்லுங்களேன். ఫస్ట్ సరదాగా ఇచ్చినాను. ఊరికథ పేసవునికి తెలియదు இருக்கும். ఏమండి? ఊరికథ పేసవునికి పెరిమియా இருக்கும். ఊరు కథలన్నీ సోదరు మాట్లాడడానికి తెలివి ఉండొచ్చా? ఎవ వీళ్ళ ప్రశ్ననా అది ఊ ప్రశ్న మరి పెరుసా పేసువే. ఎవరిట్లో ఏదో సోది జరిగితే నీ కథ నీ సోదిలాగా నువ్వు మాట్లాడుకుంటావు. ఆయన సువిశేషం சொல்றது కూడా వెక్కమా. ఆయన స్వార్థ ప్రకటించిన అడిగిన సిగ్గు. ఇడుపు తిరిగిడు జాగ్రత్త. నీ నడుమును తిప్పుతాడు నా దేవుడు, జాగ్రత్త. ఆమేన్. எல்லாரும் சுவிசேஷம் சொல்லி ஆகணும். అందరూ స్వార్థ ప్రకటించే తీరాలి. ஆனா பிரச்சனை என்ன குடும்பமே ஏற்றுக்கொள்ளல. ఆయన సమస్య ఏంటంటే కుటుంబం ఎందుకు స్వీకరించలేదు? சொல்றாங்க பாஸ்டர் ఊరికల్లా ఊరి మండల వీళ్ళు ఏற்றுక మాట్లాడతారు. కొంతమంది ఏమంటారంటే లోకమంతా స్వార్థ ప్రకటిస్తుంది కానీ ఇంట్లో మాత్రము ఏమంటే అదే జీవితము. வெளியும் சுவிசேஷம் சொல்லணும். బయట స్వార్థ ప్రకటించాలి, வீட்டுல வாழ்ந்துதான் காட்டணும். మనం జీవితంలో కుటుంబంలో మనం అలా నడిచి చూపించాలి. ఆమేన్. ఇవి దాచిపెట్టలేని ఒక సత్యం. வீட்டுல வாழ்ந்து காட்ட மட்டும்தான் நம்ம యేసు మీ కుటుంబంలో మీరు నడతగా మంచి నడతలో నడిపించి చూపిస్తే మాత్రమే మీరు క్రీస్తుని అంగీకరించేవారు. I am a profound preacher. நான் எவ்வளவு பெரிய ఆட்களுக்கு పెరుసా ప్రసంగం பண்ணுகிறேன். నేను చాలా గొప్ప సేవకుడిని, నేను అనేకులకు గొప్ప నాయకులను సువార్త ప్రకటిస్తానయ్యా. ஆனா என் மனைவிக்கு நான் பிரசங்கம் பண்ணல. ఆయన నా భార్యకు నేను ప్రసంగం చేయలేదు, సువార్త ప్రకటించలేదు. నేను నాతో పాటు క్రియలు చొప్పున నా జీవితంలో నా సంగతిగా స్వీకరిస్తున్నాను. ஆமென் சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. கல்யாணம் முடிஞ்சு 6 வருஷம் 7 வருஷம் ఫుల్ అங்க இருக்கேன். నాకు వివాహం కలిగి నాకు 6-7 సంవత్సరాలు గతించిపోయినాయి. నాకు ఒక కొడుకు కూడా నా తోడొచ్చాడు. என் மனைவியுடைய கோபமான முகத்தை நான் பார்த்தது கிடையாது. నా గత పెళ్ళైన రోజు మొదలుకొని ఇప్పుడు దాకా నా భార్య ముఖములో కోపింపు ముఖము నేను చూసిందే కాదు. இன்னும் பொறாம காசு. మీకు అందరికీ కడుపుమంట, అందుకే ఆమె చెప్పాలంటున్నారు. నా భార్య నాతో ప్రేమగా ఉంది, ప్రేమించడానికి కడుపుమంట. క్రిస్తులో ప్రచారం ఉందనే. అదే కొందరు అంటారు క్రైస్తులో ఉంటే సమస్యలు ఉంటుందయ్యా. இவன் நீ வாங்கிட்டு அழைப்பியா? అవి నువ్వు తెచ్చుకున్న మార్గం అయ్యా, எனக்கு கிடையாது. అవి నాకు కాదు. என்னுடைய உலகத்திலே தாய் தகப்பன் நடத்த ஒரு சிறந்த கனப்படுத்துற ஒரு பெரிய ஆசீர்வாதம் என் மனைவிதான். ఓ నా లోకంలో ఓ గొప్ప స్థాయికి గొప్ప తరంలో నేను ఉండాలంటే నాతో పాటు ఉండే నా భార్యవే. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. அவரும் ஆசீர்வாதம் தான். ఆయన మీకు ఆశీర్వాదమే. ஆமென் சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. என்ன மட்டும் சொல்றீங்க, ఎవరు சொல்ல మాటீங்க. ఏమండి మీరు అనుకుంటున్నారు, ఏమండి మమ్మల్ని చెప్తున్నారే అటువైపు ఉన్నారు వాళ్ళని చెప్పండి అని. ఆమేన్. ఆమేన్. సువిశేషத்தில் ఉడన్ పంగాళి ఆగணும். స్వార్థలో మీరు పాలుపొందుతున్నై ఉన్నారు. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. యేసవరాలా? మీకు మాట్లాడడానికి రాదా? మీకు పాడడానికి రాదా? మీకు ఏది చెప్పడానికి రాదా? ఏ వాయ తెరయ పోరా. నోరు తెరవయ్యా చాలు. నా పేసన్ కర్త சொல்லுங்க. నేను మాట్లాడడానికి నా దేవుడు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. 40 వయసు మోసే అవకాశం வாழ்ந்துட்டான். మోసే తన 40 సంవత్సరాల జీవితం తన కొరకు బ్రతికాడు. 40 வருஷம் குடும்பத்துல வாழ்ந்துட்டான். 40 సంవత్సరాలు తన భార్య బిడ్డల కొరకు బ్రతికాడు. 50 వయసు இப்ப ఆడ మేచిட்டு இருக்கிறான். ఇప్పుడు 80 వయస్సు, ఇప్పుడు గొర్రెలు కట్టుకుంటున్నాడు. ఏ మామనార్ వీళ్ళు ఆడ మేచిட்டு இருக்கிறான். ఒరే బావ ఇంట్లో అత్తగారి ఇంట్లో గొర్రెలు కట్టుతున్నాడు. మామనార్ వీళ్ళు ఏదో ఒకటి వైకల్యం చేయను. ఏమండి అత్తగారి ఇంట్లో ఏదో ఒకటి జ్ఞాపకాలు మీరు జాగ్రత్త. మామనార్ వీళ్ళు ఏదో ఒకటి మేచిட்டு. అత్తగారి ఇంట్లో మామగారి ఇంట్లో ఏదో ఒకటి జ్ఞాపాల్సి వస్తుంది. ఆమె சொல்லுங்க. ఆమె చెప్పండి. మోసేకి తెలిసిన ఆడ లాంగ్వేజ్ దా. మోసేకి తెలిసిన బట్టి ఓ గొర్రెలతో మాట్లాడే భాష మాత్రమే. 80 వయసు బలహీనమైన మోసేతో కట్టలు మరుపుడిలో వదలగరా. 80 వయస్సులో బలహీనుడైన మోసేతో నా దేవాది దేవుడు మాట్లాడినాడు. அவன் கேக்குறான், நான் ஏமாத்துறான் எனக்கு வயசாயிட்டு பேச வராது ஒண்ணு நினைக்க ஒண்ணு சொல்றான். మోసే అన్నాడు, ఓయో నేనైతే ముసలుడు అయిపోయినానయ్యా, నాకేమో నేను మాట్లాడేలా సాధ్యమయ్యా అన్నాడు. ఓ మోసే వయసాయిட்டு சொல்லி பார்க்காத పోట్రువేன். మోసే నువ్వు నేను ముసలుడని చెప్పకు, పోడేస్తా నిన్ను. వాయతర నువ్వు నోరు తెరువు, నేను మాట్లాడతా. உங்களாக பிரசன்னம் போ. నీ వల్ల సువార్త ప్రకటించాలి. హల్లెలూయా చెప్పండి. ஆமென் சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి. ஆராதனை ஆலயத்துக்கு ஒரு
தடையா நிக்கிறது. 3 కార్యాలు నా జీవితంలో ఇప్పుడు దాకా నాకు పొందలేని ఒక అర్థాలు ఎందుకున్నాయో అని మీరు గమనించాలి. நான் பாஸ் வந்து ஊழியம் ஆரம்பிச்ச நாள் முதல் விசுவாசி இருக்கிறேன்னு சொல்றீங்க சில பேர். నేను సేవకుడు వచ్చి సేవ ప్రారంభించిన దినం మొదలుకొని ఈ సంఘం కట్టిన దినం మొదలుకొని నేను విశ్వాసిగానే ఇక్కడ కూర్చొని ఉన్నానని మీరు అంటున్నారు. మన ప్రయోజనం என்ன? అయితే లాభం ఏంటి? என்ன பாஸ் என்னால முடிஞ்ச 4 பேர் வெளியே அனுப்பிச்சிருக்கேன். ఏమంటే నా వల్ల అయితే ఒక 4 కావాలంటే బయటకు పంపిస్తా. చర్చిలో నుండి ఏదైనా మాట్లాడి 4 లోపల తీసుకురాను. இப்பதான் பாஸ்ட் மன இருந்து வெளியே பேசுறாங்க. ఇప్పుడే పాస్టర్ హృదయపూర్వకంగా నీతో మాట్లాడుతున్నా. ఆమేన్ சொல்லுங்களேன். ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇది చాలా ஒரு சபைக்கு வந்து ఒక సంఘానికి వచ్చి நான் ஆலயத்துக்கு வந்து ఒక మందిరంలోకి వచ్చి ஆவிக்குரிய பங்கை பெற்றுக்கொள்ளல அப்படின்னு சொன்னா ఒక ఆత్మస్వరూపుడైన ఆత్మను పొందలేదంటే இந்த సత్యத்தை உங்க வாழ்க்கையில நீங்க ప్రయోజనపడుతుంది அப்படின்னு சொன்னா ఈ సత్యమును మీ జీవితంలో మీరు పొందలేదంటే வாழ்க்கை முழுதும் நீங்க முடிகிற வரைக்கும் நீங்க குற்றமுச்சிலே செத்து போக வேண்டியது. నీవు మరణించే సమయం వరకు నా వల్ల ఇది చేయలేకపోయినాలే అని కొడుకుతూ చచ్చిపోతాము. హల్లెలూయా హల్లెలూయా. భయపడత வரலையா? మేము మిమ్మల్ని భయపెట్టించడానికి రాలేదు. అమ్మా என்னுடைய குடும்பம் நல்ல ஆசீர்వదించబட்டிருக்கிற குடும்பம். నా కుటుంబం మంచి ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచున్నాడు. கர்த்தர் நல்ல ఆశీర్వదించారు. దేవుడు నన్ను మంచి ఆశీర్వాదంతో పెట్టాడు. அந்த காரை யாரோ ஊழியத்து கொடுத்த கார். ఆ కార్ 4 చక్రాల వాహనం కూడా దేవుడు నా కొరకు సేవకు ఇచ్చాడు. பொறையில நடத்துறார். నేను దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ஆனா அவர் என்ன கேட்டது ஒண்ணுதான். ఆయన నా ఎదుట అడిగినది ఒకటే. அவர் பேசவே பேசணும் அவ்வளவுதான். నేను చెప్పింది మాత్రమే మాట్లాడమన్నాడు అంతే. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. యోహాను 4వ అధ్యాయం యోహాను గ్రంథం 4వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం 7-8 వాక్యం చదవండి. இங்க நமக்கு தெரிஞ்ச ஒரு பகுதி தான். ఇది కూడా మనకి అందరికీ తెలిసిన ఒక భాగమే. యేసు கிட்ட போகும்போது యేసయ్య దగ్గరికి వెళ్ళుచుండగా அவர் పట్టణத்துக்கு போகும்போது ఒక పట్టణంలో ஒரு ప్రవేశించగా சமாரிய ஸ்திரீயை பார்த்து ఒక సమార్య స్త్రీని చూసి యేసు கேட்கிற ஒரு கேள்வி. యేసయ్య అడుగుచున్న ఒకే ఒక ప్రశ్న. ஒரு தேவை. ఒక ఆవశ్యకత. எனக்கு தாகமா இருக்கு, தண்ணீர் இருந்தா. నాకు దాహం కలిగి ఉన్నాను, தண்ணீர் இருந்தா. నాకు నీరుంటే ఇవ్వము. ஒன்னு கொடுக்கறன்னு சொல்லி இன்னொரு கொடுக்கறதுல சொல்லிக்கிற அந்த ஸ்திரీ. ఒకటి నీళ్ళు ఇస్తానని చెప్పాలి, లేదంటే లేదన్నారు. இது இந்த பகுதி தெரிந்த எல்லாருக்குமே. ఈ భాగం అందరికీ తెలుసు కదా మీకు. இல்லையா? యేసు வந்ததே பெரிய விஷயங்க. యేసయ్య అక్కడ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చిందే గొప్ప విషయం. ஏன்னா இருக்கிற 5% இல்ல. ఎందుకంటే ఆ నీళ్ళిచ్చే ఆమెకు ఉన్న మొగుళ్ళు ఐదుగురు మొగుళ్ళు కాదు. இப்ப 6 இருக்கிற 1% இல்ல. ఇప్పుడు ఆరోదిగా ఒకడున్నాడు, ఆయన కూడా మొగుడు కాదు. இப்படி சீரழிஞ்ச ஒரு வாழ்க்கை கிட்ட வந்து యేసు கேக்குறாரு, எனக்கு தாகமா இருக்கு, தண்ணீரை தாங்க. ఇలా లెక్కలేని మొగుడు ఉంచుకొని మార్గ మధ్యలో మర్యాదస్తు స్త్రీగా కానరాక జీవితంలో అనుభవము మర్యాద లేక బ్రతుకుతున్న ఒక స్త్రీ ఎద్దకి యేసయ్య వచ్చుచున్నాడు. எனக்கு என்ன ஆச்சரியம்னா, నాకు ఎందుకు ఆశ్చర్యకరంగా ఉందంటే இந்த ஸ்திரீ ఈ సహోదరి இந்த 5 பேருக்கும் ఈ 5 పురుషులకు அவன் எதிர்பார்த்த மரியாதை கொடுத்திருக்காது. వారు ఎదురు చూసినట్లుగా తను ఇచ్చేటది కాదు. அதுக்காக விட்டு விலகி போயிட்டார்கள். అందుకే అందరూ ఆమెను వదులుకొని వెళ్ళిపోయారు. ஆனா இயேசுவை அறிந்து ఆయన యేసయ్యని తను తెలుసుకుంది. இந்த ஸ்திரீ கிட்ட இல்லாததை கேட்கறாங்க. తన స్త్రీ దగ్గర లేని జరగలేదండి, இருக்கிறத கேட்டார். ఆమె దగ్గర ఉన్నది అడిగిండు. ஒருவேளை அவங்க கிட்ட போய் நீ பெருசா கேள்வி கொடுத்திருக்க முடியாது. ఆమె దగ్గరికి వెళ్ళి గొప్పగా ఏదైనా అడిగితే ఆమె ఇచ్చినది కాదు. உலகத்துல அடிப்படையான தேவையை தண்ணீராமா. ఈ లోకంలో నీకు కావాల్సిన సాధారణంగా ప్రతి ఒక్కరికి ఆవశ్యకత పడినది ఒక నీళ్ళే కదమ్మా. எல்லா மனிதனுக்கும் எல்லா ஜீவராசிகளுக்கும் இயற்கையை கிடைக்கிற ஒரே ஒரு காரியம் தண்ணீர் தான். ప్రతి ఒక్క మనుషులకు ప్రతి ఒక్క జీవ జంతువులకు కావాల్సిన నీళ్లు మాత్రమే. இந்த தண்ணீரை கேட்கிறாరు, அதை கூட கொடுக்கல. ఆ నీళ్ళు అడుగుతుంటే అవి కూడా ఇవ్వలేక ఆమె ఇస్తాను ఇవ్వను అని చెప్పకుండా నిల్చున్నది. உள்ள வந்து கேட்டானே கொடுக்கறத கொடுக்கணும்னா ஏன்னா எங்கம்மா போற, வந்துருவீங்களா சீக்கிரம் வாங்க, తొందరగా వచ్చేయండి. హల్లెలూయా చెప్పండి. இப்ப இயேசு நாமத்துல ஆமென் சொல்லுங்களேன். ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. சொல்லுங்களேன். ஹalleluya హల్లెలూయా హల్లెలూయా. யூதனாச்சே, நீங்க யூதனாச்சே சமாரியாச்சே எப்படி சம்பந்தம் கொள்ள முடியும்? నేను సమార్య స్త్రీని, మీరు యూదులైనారే, నా దగ్గర నీళ్ళు ఇలా తాను మీరు ఇస్తే ఏ సభைக்குள்ள வரும்போது సంఘంలో ప్రవేశించగా యేసు ఏற்றுకొள்ளும்போது
యేసయ్య అంగీకరించగా இந்த ஊழியர்கள் அடங்கி இருக்கும்போது ఈ సేవకుడు చేతులను దాచి ఉండగా தேவன் கேட்டதை கொடுக்கணும். దేవుడు ఏది అడిగినాడో అది నువ్వు ఇవ్వాలి. இது காமெண்ட் சொல்ல மாட்டாங்க. దీనికి ఆమేన్ చెప్పరా? வரவழ சொல்லி தான் ఆమా ఆయన వచ్చేటప్పుడు చెప్పిండు నీ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు ఆమేన్ చెప్పరు అని నేను చెప్పినాడు. இல்லாத ஒரு நாள் கேட்க மாட்டாருயா. మీలో లేనిది ఎప్పుడు మీరు అడగరండి. ஆனா உங்கள்ட்ட இருக்கிறத கண்டிப்பா கேட்பார். ఆయన మీ దగ్గర ఉన్నది దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. என்கிட்ட என்ன கேட்டாரு? నా దగ్గర ఏమడిగిందో తెలుసా? என்கிட்ட ஆஸ்தி அவசரம் கேட்கல. నా ఆస్తి అంతస్తు అడగలేదు. என்கிட்ட ஒண்ணும் கிடையாது, நல்லா தெரியும். నా దగ్గర ఏమి లేదో నాకు తెలుసు. என்கிட்ட இருக்கிற பேச்சு மட்டும் தான். నా దగ్గర ఉన్నది నోటి మాట మాత్రమే. இதை போய் தேவன் கொடுறான்னு சொன்னாரு. దేవుని అదే ఆ నోటి మాట మాత్రమే. ఒకటి కూడా కేட்கிறாரு. దేవుడు నీ దగ్గర ఉన్నది అడుగుతున్నాడు. கேட்டதை கொடுக்காம இருக்கிறோம். నీవు అడిగినది ఇవ్వకుండా కూర్చున్నావు. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. கேட்டதை கொடுக்காம இருக்கிறோம். అడిగినది ఇవ్వకుండా కూర్చున్నావు. அதுக்காக இன்னும் ஆவிக்குரிய பலன் வாழ்க்கையில అందుకే கேட்கிறேன். నీ ఆత్మికమైన జీవితంలో నువ్వు ఇంకా ఎర్రగకుండా ఉన్నావు. அதுக்காக வாழ்க்கை இன்னும் பரலோகம் அடையல. అందుకే నీ ఆత్మికమైన జీవితంలో నువ్వు బలవంతురాలుగా మారలేదు. நீ கேட்டதை கொடுக்கிற சுபாவம் வரணும். అడిగినది ఇచ్చే స్వభావం నీలో రావాలి. வரலன்னா மண்டை வீங்கிரும். రాలేదంటే ఏమండి மண்டை வீங்கிரும். రాలేదంటే నీ బుర్ర పగలద్ది. ஆமென் சொல்லுங்க. అడే కొడుతుడు. రెండవ 1 రాజాగల్ 17వ అధ్యాయం 10వ వచనం நீங்க போய் படிங்க. రెండు రాజుల గ్రంథం 1 రాజాగల్ 17 10వ వచనం. మొదటి రాజు గ్రంథం ఎలియా స్త్రీயை பார்த்து கேக்குறா. 17వ అధ్యాయం 10వ వాక్యం. 10 11 நீங்க வாசினா அந்த சம்பவம் இருக்கும். 10 11వ వాక్యం మీరు చదివినారంటే ఆ సంగతి మీరు అక్కడ చూడొచ్చు. ఎలియా స్త్రీயை பார்த்து கேக்குறா. ఎలియా ఒక సోదరుని చూసి అడుగుతాడు. వెలుగు పొరికి కొన్న స్త్రీ ఆ సోదరి పొయ్యిలో పెట్టాలని కట్లు ఏరుకుంటుంది. ఎలియా కేకురా ఒక తన్నీరు అయిన కొంచెం తా. ఆ ఎలియా ఆ కట్లు ఏరుకుంటున్న స్త్రీ ఎత్తు అడుగుతాడు. అమ్మా కొంచెం నీళ్లు పట్టినా. அவ போகிற வேளை மறுபடியும் ஸ்திரியை கூப்பிட்டு ஒரு கிண்ணத்துல அப்பம் கொண்டு வான்னு சொல்லுங்க. ఆమె విచ్చి వెళ్తుండగా మరలా పిలిచి అమ్మా ఒక గిన్నె ఎత్తుకుంటూ ఆ గిన్నెలో నాకు ఒక రొట్టె ముక్కలు తెచ్చి. சுபாவம் கேட்டதை கொடுக்காம இருக்கிற சுபாவம். ఆ మనుషులంటే అడిగింది ఇవ్వకుండా ఒక స్వభావం. రెండవ స్వభావం கேட்டதை மட்டும் கொடுக்கக்கூடிய சுபாவம். అడిగిన దాన్ని మాత్రమే ఇచ్చే స్వభావం. నీళ్ళు అడిగితే ఈ సహోదరిలాగా ఎలియా జీవితంలో వెలుచున్న కట్లు ఏరుకుంటున్న సహోదరిలాగా ఓ ఆయన కావాల్సినది నీళ్లు ఆ రొట్టె ముక్కలు రెండు చేరి కావాల్సింది. ఆ నీళ్లు అడిగినప్పుడు నీళ్లు మాత్రమే తెచ్చిచ్చింది. మీకు అర్థం కానట్లుగా చెప్పానా? మీకు నచ్చిన వాళ్ళు మీకు నచ్చని వాళ్ళు எப்படி தெரியும் என்று சொன்னா ఎలా తెలుస్తారంటే அவங்க வீட்டுக்கு வந்துட்டா போதும் వారి ఇంటికి వచ్చినా చాలు ஒரு గ్లాస్ టీ or గ్లాస్ తண்ணி வைக்கிற స్టైల్ தெரியும். ఒక్క గ్లాసు నీళ్లు గాని ఒక్క గ్లాసు టీ కాఫీ పెట్టిస్తావే అందులో తెలిసిపోతాయి నీకు నేనంటే ఇష్టమా లేదా. ఆమేన్ హల్లెలూయా. అంత బాగుంది నన్ను గురించే మాట్లాడుతున్నాడు వీరు అని అనుకుంటున్నారు. అమ్మ నీ గురించే మాట్లాడుతున్నారు. కొందరు అంటున్నారు అయ్యో నన్ను గురించి కాదు ఇదో పక్కన ఉన్న వారి వేరే గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ సంగతి గురించి చెప్తున్నారు. అన్ని సంగతులు చేర్చి మాట్లాడుతున్నా చెప్పండి. మూడో కార్యం చెప్పి ముగిస్తాను. నాకు టైం లేదు. నువ్వు ఉండమంటా కూడా నేను ఉండడానికి లేదు. నేను 4 గంటలకు ఒక బస్సు ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. యోహాను గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. యేసు 10 మనుషులను చూసి ఈ జారి గుండెల్లో నీళ్లు నింపమని అంటున్నాడు. ఆయన పరివారంలో அதிகமாக நிரப்பினார்கள். ఆ కుండల్లో నీళ్లు అధికముగా నింపినారు. యేసయ్య ఏమన్నాడు? తண்ணி నింపుங்க. కుండల్లో నీళ్లు నింపమన్నాడు అంతే. అவ்வளவுதான் சொன்னார். అంతే చెప్పిండు యేసయ్య. ஒரு வார்த்தை ఎక్స్ట్రా சொல்லல. ఒక్క మాట ఎక్స్ట్రా ఏదని చెప్పాడా? ஆனா இவங்க யாரு? ఆయన వీళ్ళెవరు? వేరేకారనప్పా. పనివాళ్ళు. కణవరిల పొన్ను పాపల వీడి కుప్పల వేరేకారన పాదు. ఓ తనవారు ఇంటి వారిని పిలువడా 10 మనుషులు చూసి దేవుడు అన్నాడు రమ్మండి ఈ కుండలో నీళ్లు నింపండి అని. ఇవங்க
ఇవరు ఎవరైతే ఈ నాడిలో ఉన్న ఈ భోజనం వంట చేసుకుంటూ తిరుగుతున్న వాళ్ళు அவங்களை பார்த்து கூப்பிட்டு ஜாடி தண்ணி நிரப்பணும். వారిని చూసి దేవుడు అంటున్నాడు ఈ కుండలో నీళ్ళు నింపాలని. ஆனா இவங்களுக்கு புரிஞ்சிருச்சு. వీళ్ళకి అర్థమైపోయినది. ஏய் கூப்பிட்டவர் உலகத்தை படைத்தவர் யார்? నన్ను పిలిచినాడు లోక సృష్టికర్తుడు. ఆయన సకలத்தை படைத்தவர். ఆయన సకలమును సృష్టించిన ఒక దేవుడు. కన్నడ విషయం. నాకు అన్ని విషయాలు తెలిసిపోయినాయి. రక్షకుల విషయం. నాకు అన్ని విషయాలు తెలిసిపోయినాయి. அவர் சொல்லிட்டாரு. ఆయన చెప్పిండు செய்வேன். నా చేస్తా. கண்டிப்பா செய்வேன். నీకు అన్ని కాలం నేను చేస్తా. செய்ய மாட்டேயா? ఓకే నేను చేయను. அவர் பெரிய చాయిల தண்ணி நிரப்பணும்னு சொன்னாரு. నేను కుండలో నీళ్ళు నింపమన్నాను అంతే. ஆனா ఇవங்களோ அதிகமா நிறையணும். ఆయన పని వాళ్ళు నీళ్ళు కుండలో నిండగా నింపినారు. இன்றைக்கு ఈ రోజున கேட்டதை விட అడిగిన దానికన్నా அதிகமா செய்யக்கூடிய இதயம் உங்களுக்கு வந்துட்டால் అధికముగా చేయ హృదయం నీకు దేవుడు ఇచ్చాడు. கர்த்தர் உங்களை பரமத்தை உயர்த்துவார். దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో ఉంచునుగాక. ఆమేన్. ముల్బాగ్ ఎత్తి பார்க்கிற அளவுக்கு கர்த்தர் உங்களை ఈ பயன்படுத்துவார். ముల్బాగులు కొండను దృష్టించి చూసేలాగా ఉన్నత స్థాయికి దేవుడు ఉంచునుగాక. தேவன் செய்ய எல்லா நற்கிரியைகளும் கண்கள் பார்க்கும். దేవుడు చేయి ప్రతి క్రియలను నీ కళ్ళు చూడునుగాక. వంశముల రక్షిపై నీవు பார்ப்பீர்கள். ఈ మాంసికుడైన ప్రజలను రక్షింపబడటం నీ కళ్ళారా మీరు చూడబోతున్నారు. కయ్యిన్ ప్రయాసங்களை కర్తర్ అవరిదమా నీ చేయి ప్రయాసములను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. கேட்டதை விட அதிகமா మీరు అడిగిన దానికన్నా అధికముగా ఇచ్చే దేవుడు. உங்க பணம் எங்களுக்கு வேணாங்க. అదే డబ్బులు నీకు నాకు అవసరం లేదండి. நீங்க குடுக்கிறதால நாங்க வந்து நிக்கிறோங்க. మీరు ఇవ్వటం వల్ల నేను ఎక్కడ వచ్చి నిలబడలేదండి. எங்களை போஷிக்கிறது அவரு. మమ్మల్ని పోషించేవాడు నా దేవుడే. నన్ను నడిపించేవాడు నా దేవుడే. నన్ను ప్రయత్నించేవాడు నా దేవుడే. మీరందరూ ఏదో చేస్తారు ఇస్తారని చెప్పి నేను రాలేదండి. నేను ఉద్యోగం మానేసి నేను సేవకు రానప్పుడు నాకు 1,25,000 సంబళం. కోటక్ మహీంద్రా బ్యాంక్ లో సీనియర్ మేనేజర్ వరకు ఉన్నాను. కోటక్ మహీంద్రా బ్యాంక్ లో నేను సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం చేసేవాడిని. పణத்தை பார்த்து நாங்க ஆசைப்படலமா? నేను మీ డబ్బులు ఆస్తులు అందరూ చూసి మేము ఆశపడలేదమ్మా. நான் சொல்லக்கூடிய விஷயம், నేను చెప్పే విషయం ఏంటంటే కొంచెం జపికినీங்களா? కొంచెం ప్రార్థిస్తున్నారా? అధికంగా జపం பண்ணுங்க. అధికంగా ప్రార్థించండి. ఆత్మ ఎడమలకి జపం பண்ணுங்க. ఒక ఆత్మ నీకు నీ పక్షంగా దొరుకు వరకు ప్రార్థించు. யார் யார் சொன்னா? ஒரு மாதிரி தான் சொல்லுங்க. யார் சொன்னா? ఎవరైనా చెప్పింది ఒక గంట సేపు మాత్రమే ప్రార్థన చేయాలి. బైబిల్లో పోట్టిருக்கு. ఎక్కడ రాసినాయి? బైబిల్లో ఎక్కడ పడి ఎங்க పోట్టిருக்கு? బైబిల్లో ఏ అధికారంలో ఎక్కడ రాసింది ఒక గంట సేపు ప్రార్థన చేయాలి? சில பேர் எப்படின்னா அப்படி பைபிள் தப்பு ஓபன் பண்றது. కొంతమంది బైబిల్ అలా ఓపెన్ చేస్తారు. எங்க அந்த வசனம் படிச்சா அப்படி நீங்க ஆண்டவர்ட்ட பேசுறது. ఎక్కడ ఏది రాసిందో అవి చదువుకుంటూ దేవుడు నాతో మాట్లాడిండు. నీ చరణం హల్లెలూయా. ఆత్మ ఎడమలకి మీరవం పగలు కర్త వాక్య ధ్యానించడం. దేవుని వాక్యానికి విధేయ కాలేకపోతే నీ చర్మం చీల్చేస్తాడు నా దేవుడు. అంత గొప్ప దేవుడు నా దేవుడు. సత్యమారామే కరంగల ఉయర్తురామే సత్యమారామే హల్లెలూయా హల్లెలూయా. ఇందుకే కర్తర్ உங்கள் வாழ்க்கையில் அற்புதத்தை செய்ய காத்திருக்கிறார். ఈ రోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆత్మ ఎడమలకి జపికిగా. ఓ నా ఆత్మ తనలో జీవిస్తున్నట్లుగా ప్రార్థించడానికి సిద్ధపరచండి. కన్నులు మూడిస్తూ అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడండి. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ లేచి నిలబడండి. హృదయ ತುಂಬ ನಿನ್ನ ಜ್ಞಾಪಕ ఆమేన్. ಅದನ್ನ ಬಿಟ್ಟರೆ ಬೇರಿಲ್ಲಪ್ಪ. ಈ ಲೋಕವೆಲ್ಲ ಹುಡುಕಿನ ಬಂದೆ ಎಲ್ಲವೂ ಸಿಗಲ್ಲ ಇಲ್ಲ ತಂದೆ. ಹೃದಯ ತುಂಬ ನಿನ್ನ ಜ್ಞಾಪಕ ಅದನ್ನ ಬೇರೇನಿಲ್ಲಪ್ಪ. ಲೋಕವೆಲ್ಲ
గట్టిగా అంటారు.